ఒకడు సారాయి కోట్ల కొట్టు తాగుతూ నా భార్య చాలా గ్రేట్ అన్నాడన్న. వీడు తాగిన మత్తలు మాట్లాడుతున్నాడు, నాకంటే ముందు వచ్చినాడు, ఎక్కువ తాగింటాడు అని అనుకున్నాడు. నేను ఏ టైంలో పోయినా నా భార్య నాకు వేడి వేడి అన్నం వండి పెడుతుంది అన్నాడన్న. ఎవరన్నా పెడతారా? పెట్టరు. వీడు ఎంతవరకు నిజం చెప్తున్నాడో చూద్దామని చెప్పి ఒకరోజు తాగుబోతులంతా బ్యాచ్ అంతా లేచి ఇంటికి వచ్చినారు. రాత్రి 12 గంటలకు భార్యను లేపినాడు. నాకు వంట చేసి పెట్టు అంటే చక్కగా అందరికి వంట చేసి పెట్టి తింటే వీళ్ళకి మత్తు దిగిపోయింది. ఇంకా దెబ్బకు, మేడం తాగుబోతులు మేము రాత్రి వచ్చి అడిగితే ఇంత ఓపిక ఎలాగ వంట పెడుతున్నాం అంటే, అయ్యా వీడిని పెళ్లి చేసుకున్నప్పుడు మేమిద్దరము పాపలం అన్నాం. పెళ్లి చేసుకున్నప్పుడు ఈడు పాపి, నేను పాపే. దేవుడి దయ వల్ల నేను ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నా. నేను చేస్తే పరలోకానికి పోతా. ఈడు ఇంకా రక్షణ పొందలేదు కాబట్టి వీడు నరకానికి పోతాడు. నరకంలో ఎలాగో శ్రమ పడతాడు కదా, బతుకున్నప్పుడన్నా సరిగా చూసుకుందామని నేను బాగా ప్రేమిస్తున్నాను అనేసరికి వాడు మరుసటి రోజు ఉదయం పాపాలు ఒప్పుకొని రక్షణ పొందినాడు. అది ప్రేమ అంటే.